క్రైస్తవ బిడ్డలు ఎలా ఉన్నారమ్మా? పరదేశులను యాత్రికులనై ఉన్నారు. కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను ఏం చేయాలి? విసర్జించాలి. శరీరానికి ఆత్మకే ఒకదానికి ఒకటే విరోధముగా ఉన్నాయి. శరీరానుసారంగా జీవించేవారు ఆత్మానుసారంగా జీవించలేరు, ఆత్మానుసారంగా జీవించేవారు శరీరానుసారంగా జీవించలేరు. కానీ ఆత్మీయ అనుభవం అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నప్పుడు శరీర కోరికలను నెరవేర్చలేడు. ఆత్మ బలహీనమైనప్పుడు మాత్రమే శరీర కోరికలు నెరవేర్చగలడు. కానీ ఆత్మ బలమై ఉన్నప్పుడు అసలు శరీరాశలు ఇవి కూడా నెరవేర్చడానికి, అనగా శరీరాశ అనగా లోకాశ, ఈ లోకాశలు ఏవి కూడా నెరవేర్చకుండా ఒక క్రైస్తవుడు ఉండాలంటే అతడు ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించిన వాడు శరీరేచ్ఛలను నెరవేర్చలేడు. ఈ శరీరానికి సంబంధించినవి, లోకానికి సంబంధించినవి ఏది కూడా ఆ వ్యక్తి చేయడానికి ముందుకు రారు. కాబట్టి మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము కనుక